సింహాన్ని చూసి అందరూ భయపడతారే కానీ సింహం ఎవరిని చూసి భయపడదు. ఎంత పెద్ద వెపన్ వచ్చినా భయపడదు. అంటే సింహానికి తెలియంది భయం, తెలియంది ఫియర్ అన్నమాట. మనిషికి ఈ క్వాలిటీస్ ఉంటే, ఇలాంటి క్వాలిటీస్ ఉంటే, అంత తెగువ, అంత ధైర్యం ఉంటే ఇప్పుడున్న ప్రపంచంలో బతకగలడు. ముఖ్యంగా ఒంటరిగా ఒక కింగ్డమ్ స్థాపించాలంటే, ఒంటరిగా ఒక ఎంపైర్ నడపాలంటే, ఒంటరిగా ఒక ఎకో సిస్టమ్ను ముందుకు తీసుకెళ్లాలంటే మనిషికి ఆ లక్షణాలు ఉండాలి. లేకపోతే పిరికి పందులాగా పారిపోవాల్సి వస్తుంది మనిషి. కాబట్టి బతికితే సింహాలా బతకాలి ఏ మనిషి అయినా. సింహాన్ని చూసి అందరూ భయపడతారే కానీ సింహం ఎవరిని చూసి భయపడదు. ఎంత పెద్ద వెపన్ వచ్చినా భయపడదు. అంటే సింహానికి తెలియంది భయం, తెలియంది ఫియర్ అన్నమాట. మనిషికి ఈ క్వాలిటీస్ ఉంటే, ఇలాంటి క్వాలిటీస్ ఉంటే, అంత తెగువ, అంత ధైర్యం ఉంటే ఇప్పుడున్న ప్రపంచంలో బతకగలడు. ముఖ్యంగా ఒంటరిగా ఒక కింగ్డమ్ స్థాపించాలంటే, ఒంటరిగా ఒక ఎంపైర్ నడపాలంటే, ఒంటరిగా ఒక ఎకో సిస్టమ్ను ముందుకు తీసుకెళ్లాలంటే మనిషికి ఆ లక్షణాలు ఉండాలి. లేకపోతే పిరికి పందులాగా పారిపోవాల్సి వస్తుంది మనిషి. కాబట్టి బతికితే సింహాలా బతకాలి.